ఫస్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 21న ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దానిని పురస్కరించుకుని విషెస్ చెప్పాను. చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 21న త్రిపుర, మణిపూర్, మేఘాలయ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలపడం జరిగిందనమాట. త్రిపుర, మణిపూర్, మేఘాలయ ఈ మూడు రాష్ట్రాలు కూడా ఒకేసారి ఏర్పడతాయి. కాబట్టి ఈ మూడు రాష్ట్రాలు కూడా ఒకే రోజున అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటాయి. ఎప్పుడంటే జనవరి 21. 1972 జనవరి 21న త్రిపుర, 1972 జనవరి 21న మణిపూర్, 1972 జనవరి 21న మేఘాలయ ఏర్పడతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మూడు రాష్ట్రాల అవతరణ దినోత్సవం ఒకే రోజు అన్నమాట, జనవరి 21. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి, ప్రజలకి, అందరికీ కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అవతరణ దినోత్సవం పరంగా ఆయన శుభాకాంక్షలు తెలపడం జరిగిందనమాట. సో త్రిపుర రాజధాని అగర్తల, త్రిపుర హైకోర్టు అగర్తల. త్రిపుర రాష్ట్ర భాష బెంగాలీ ఇంగ్లీషు. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. త్రిపుర రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు, 1 రాజ్యసభ స్థానం ఉంటుందన్నమాట త్రిపుర. నెక్స్ట్ మణిపూర్ రాజధాని ఇంపాల్, మణిపూర్ రాష్ట్ర హైకోర్టు ఇంపాల్. మణిపూర్ రాష్ట్ర భాష మణిపురి. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్. మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అనసూయ. మణిపూర్ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు, 1 రాజ్యసభ స్థానం ఉంటుంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. మేఘాలయ హైకోర్టు షిల్లాంగ్. మేఘాలయ భాష ఇంగ్లీష్. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. మేఘాలయ రాష్ట్ర గవర్నర్ పాగు చౌహాన్. మేఘాలయ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, 2 లోక్సభ స్థానాలు ఉంటాయి, 1 రాజ్యసభ స్థానం ఉంటుందన్నమాట. ఇవి త్రిపుర, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాలకు సంబంధించి రాజధాని, హైకోర్టు, భాష, ముఖ్యమంత్రి, గవర్నరు, అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానము, రాజ్యసభ స్థానం. ఇవి నోట్ చేసుకోండి. ఈ 3 కూడా ఈశాన్య రాష్ట్రాలు అనమాట, త్రిపుర, మణిపూర్, మేఘాలయ. ఓకేనా? ఈ మణిపూర్, మేఘాలయలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా, త్రిపుర, మణిపూర్లో ఉన్న ఇద్దరు కూడా బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు. త్రిపుర, మణిపూర్లో ఉన్న ముఖ్యమంత్రులు బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు. మేఘాలయలో ఉన్న ముఖ్యమంత్రి మాత్రం నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన వ్యక్తి అనమాట, ఎన్పీపీ. ఓకేనా? పార్టీ పేర్లు కూడా నోట్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయగా విగ్రహం ఎత్తు ఎంత? విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఇది మనందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకు క్లాస్లోనే మనం చెప్పుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఈరోజు జనవరి 22, ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలోని రామ మందిరంలో రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఆ విగ్రహం యొక్క ఎత్తు ఎంత అంటే 51 అంగుళాలు, 51 ఇంచెస్ అనమాట. ఈ విగ్రహాన్ని తయారు చేసింది ఎవరనేది కూడా మనకు తెలుసు, అరుణ్ యోగిరాజ్ అనమాట. ఈ అరుణ్ యోగిరాజు కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు, కర్ణాటకలోని మైసూరుకు చెందినవాడు అనమాట. గొప్ప శిల్పి. ఆల్రెడీ అనేక విగ్రహాలు ఆయన తయారు చేయడం జరిగిందనమాట. ఆ పనితనానికి మెచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి ఆయనకే అప్పగించడం, ఆయన బ్రహ్మాండంగా దాన్ని తయారు చేయడం జరిగిందనమాట. కాబట్టి విగ్రహం ఎత్తు గుర్తుపెట్టుకోవాలి, 51 అంగుళాలు అని. ఒక డేట్ గుర్తుపెట్టుకోవాలి, జనవరి 22, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ రోజున ఈ అయోధ్యకు ఎంతోమంది అక్కడికి చేరడం జరిగిందనమాట. గొప్ప గొప్ప అతిరథ మహారథులంతా, ఎన్నో రంగాలకు చెందిన వాళ్ళు, గొప్ప అతిరథ మహారథులందరూ కూడా అక్కడికి చేరడం జరిగిందనమాట. ఓకేనా? రాజకీయ నాయకులు అయితే ఏమి, గొప్ప పారిశ్రామికవేత్తలు, సామాజిక సేవ చేసేవారు, అదేవిధంగా గొప్ప సినిమా నటులు, ఓకేనా, ఇట్లా సాహిత్యవేత్తలు, క్రీడాకారులు,
ఇట్లా గొప్ప గొప్ప అతిరథ మహారథులకు ఆహ్వానం పంపడం, వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగిందనమాట. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చిరంజీవికి ఆహ్వానం అందుకోవడం, ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరడం జరిగిందనమాట. వారికి ఆహ్వానం అందింది, వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, అయోధ్య రామ మందిరం అనేటువంటిది ఖచ్చితంగా రేపు ఎగ్జామ్స్లలో బిట్టు లేకుండా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఏకంగా చాలా ఖర్చు చేశారనమాట. ఈ నిర్మాణం కోసం చాలా ఖర్చు చేయడం జరిగిందనమాట. కాకపోతే గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా దీనికి చాలామంది అంటూ ఉన్నారనమాట, రామ మందిరానికి ఇంత ఖర్చు అవసరమా, గవర్నమెంట్ ప్రజల సొమ్ము అని. గవర్నమెంట్ పెట్టిన ఖర్చు కాదు ఇది. ట్రస్ట్ వాళ్ళు మొత్తం అందరి దగ్గర నుంచి, గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి నిధుల ద్వారా ఈ ఆలయాన్ని కట్టారు కానీ ఇది ప్రజల సొమ్ము అయితే కానే కాదు. గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా దీనికోసం ఖర్చు పెట్టలేదన్నమాట. ఇంకా మిగిలిపోయిందనమాట. అందరూ చాలామంది డొనేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత చాలా వరకు ఇది 3600 కోట్ల వరకు కూడా ఇక్కడ సేకరించబడ్డాయన్నమాట. ఆ ధనం అంతా కూడా సేకరించబడింది 3600 కోట్ల వరకు. సగం వరకే ఖర్చు పెట్టారనమాట ఆలయ నిర్మాణం కోసం. ఇంకా సగం ఉంది అలాగనే. దాన్ని రానున్న రోజుల్లో మెయింటెనెన్స్ కోసం ఉపయోగిస్తారన్నమాట. అంతేకాదు, దీని ద్వారా ఏకంగా భారతదేశంలో 1,00,000 కోట్ల వరకు బిజినెస్ కూడా జరిగినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయన్నమాట. 1,00,000 కోట్ల వరకు బిజినెస్ కూడా జరిగిందనమాట. ఒక రవాణా పరంగా, ట్రావెల్ పరంగా, ఓకేనా. అయితే ఏమి, దీనికి సంబంధించినటువంటి చేనేత వస్త్రాలు గొప్పగా మనకేమైతే అంటే అయోధ్య రాముని దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించి వెళ్తారనమాట. కాబట్టి ఆ చేనేత వస్త్రాల అమ్మకాలు అయితే ఏమి, ఆ రాముడికి సంబంధించిన జెండాలు తయారయ్యాయి, అవి కూడా బిజినెస్సే. ఇట్లా ప్రతిదీ బిజినెస్ జరిగిందనమాట. 1,00,000 కోట్ల వరకు ఓకేనా జరిగి ఉండొచ్చు అనే అంచనా అనమాట. ఇంకా ప్రతి సంవత్సరం కూడా దీని ద్వారా వార్షిక ఆదాయం వస్తుందన్నమాట. రేపు అయోధ్యకు చాలామంది తరలి వెళ్తారు చూడడానికి, ఓకేనా. కాబట్టి ఎటువంటి నష్టమైతే లేదు, దీనివల్ల ఎంతో మేలు జరిగింది తప్ప నష్టమైతే జరగలేదు అనే విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు చేసి కడితే అది ఖచ్చితంగా రాంగే. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. సరే, విగ్రహం అనేటువంటిది వచ్చింది కాబట్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా అనేక విగ్రహాలను మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది విజయవాడలో. విజయవాడ నడి ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది 206 అడుగులు మొత్తం. ఓకేనా. విగ్రహం అయితే 125 అడుగులు ఉంటుందన్నమాట. మిగతాదంతా పీఠం అనమాట. మొత్తం 206 అడుగులతో ఉంటుంది. దీనికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందనమాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అదే పోయిన సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద ఇదే అంబేద్కర్ విగ్రహం ఒకటి స్టార్ట్ అయిందనమాట. అంబేద్కర్ విగ్రహం అది కూడా 125 అడుగుల ఎత్తే, మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముచ్చింతల వద్ద, హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల అనేటువంటి ప్రాంతం వద్ద ఆది శంకరాచార్యుల విగ్రహం 216 అడుగుల ఎత్తుతో ఆది శంకరాచార్యుల విగ్రహం అనేటువంటిది అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో 216 అడుగులు అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. దానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అదేవిధంగా పోయిన సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఒడ్డున ఆంజనేయుని విగ్రహం అనమాట. ఆంజనేయుని విగ్రహం 176 అడుగుల ఆంజనేయుని విగ్రహం 176 అడుగుల ఆంజనేయుని విగ్రహం అనమాట. మొత్తం దేశ చరిత్రలోనే ఆంజనేయుని విగ్రహాలలో అతి ఎత్తైన విగ్రహం శ్రీకాకుళం జిల్లాలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 176 అడుగులు అనమాట. 176 అడుగులు, అది మైండ్లో పెట్టుకోవాలి. అదే మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ ప్రాంతం వద్ద చాలా గొప్పగా మనకి ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభించడం జరిగింది. ఆది శంకరాచార్యుల విగ్రహం ఎంత అడుగులు? 108 అడుగులు అనమాట. 108 అడుగులు, అది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా. అదేవిధంగా అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాణి దుర్గావతి యొక్క విగ్రహాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఆ విగ్రహము మైండ్లో పెట్టుకోవాలి.
ఇట్లా దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక విగ్రహాలు అనేటువంటివి, అతి ఎత్తైన విగ్రహాలు అనేటువంటివి ఏర్పాటు అయ్యాయి అన్నమాట. ఈ ఈ 2023-24లో ఉన్నటువంటి మన మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. వీటన్నిటికీ తలదన్నే విగ్రహం ఏదైనా ఉందంటే అది వల్లభాయ్ పటేల్ విగ్రహం అన్నమాట. అది మైండ్లో ఎప్పటికీ మర్చిపోని విగ్రహం. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం 182 మీటర్లు లేదా 597 అడుగులు అంటారు. 182 మీటర్లు లేదా 597 అడుగులు అనమాట. దాని పేరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యతా విగ్రహం అనమాట. ప్రధానమంత్రి కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాన్ని ప్రారంభించడం జరిగింది. అది దేశ స్థాయి విగ్రహం అనమాట. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం. దీని ద్వారా కూడా బ్రహ్మాండమైన బిజినెస్ జరిగిందనే విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పటికీ దాని ద్వారా కూడా బ్రహ్మాండమైన బిజినెస్ జరిగిందనమాట. కాబట్టి ఈ విగ్రహాల లిస్టును మనం మైండ్లో పెట్టుకోవాలి. అంతేకాదు మన G20 సమ్మిట్ జరిగినప్పుడు మనకు భారత మండపం అనేటువంటిది కట్టించడం, ఆ భారత మండపంలో నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 22 అడుగుల నటరాజ విగ్రహాన్ని స్పెషల్ అట్రాక్షన్గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. భారత మండపం కట్టించి ఆ మండపంలో నటరాజ విగ్రహం, ఆ విగ్రహాన్ని రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి తయారు చేస్తాడు, తమిళనాడు వ్యక్తి. అది మనం మైండ్లో పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా. అదేవిధంగా మన యొక్క పార్లమెంటు కూడా కొత్త పార్లమెంటే కట్టించింది మనం. ఆ పార్లమెంటు విషయం కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. పార్లమెంటు రూపశిల్పి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కొత్త పార్లమెంటు యొక్క ఆర్కిటెక్చర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. థర్డ్ క్వశ్చన్, గ్వాటమేలా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అయ్యి ప్రమాణ స్వీకారం చేశారు? గ్వాటమేలా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వారెవరంటే కనుక ఆన్సర్ బెర్నార్డో ఆరేవాలో, సెకండ్ ఆప్షన్. ఓకేనా. గ్వాటమేలా అనేటువంటిది ఉత్తర అమెరికా ఖండంలోని ఒక దేశం అన్నమాట. గ్వాటమేలా రాజధాని గ్వాటమేలా సిటీ. గ్వాటమేలా అధికార భాష స్పానిష్ అనమాట. గ్వాటమేలా ప్రస్తుత ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరంటే మాత్రం బెర్నార్డో ఆరేవాలో, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కొత్త అధ్యక్షులు ప్రెసిడెంట్లు ఎన్నిక కావడం జరిగింది, మనం చూస్తూనే ఉన్నాం. ప్రెసిడెంట్గా ఇటీవలనే మాల్దీవులు మహమ్మద్ మయ్యూజ్, మనందరికీ తెలుసు మహమ్మద్ మయ్యూజ్కు మన దేశానికి మధ్య ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతూ ఉంది అని. ఓకేనా. మాల్దీవుల ప్రెసిడెంట్ ఎవరంటే మహమ్మద్ మయ్యూజ్. అదే సింగపూర్లో జరిగిన ఎన్నికల్లో మన భారత సంతతికి చెందినవాడు గెలిచాడు సింగపూర్ అధ్యక్షుడిగా. ఎవరు? ధర్మన్ షణ్ముగరత్నం. చూసాం మనం ధర్మన్ షణ్ముగరత్నం గురించి. అదేవిధంగా అర్జెంటీనా ప్రెసిడెంట్గా జేవియర్ మిలీ. ఈక్వెడార్ ప్రెసిడెంట్గా డేనియల్ నొబావో. ఓకేనా. ఇట్లా ప్రెసిడెంట్లు కొత్త వాళ్ళు రావడం జరిగిందనమాట. ఈక్వెడార్ అంటే కనుక డేనియల్ నొబావో, అర్జెంటీనా అంటే జేవియర్ మిలీ, మాల్దీవులు మహమ్మద్ మయ్యూజ్, సింగపూరు ధర్మన్ షణ్ముగరత్నం. ఓకేనా. గ్వాటమేలా బెర్నార్డో ఆరేవాలా, గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రధానమంత్రులు కూడా కొత్తగా వస్తున్నారు, మనం చూస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడా. ఇటీవలనే బంగ్లాదేశ్లో మళ్ళీ తిరిగి షేక్ హసీనా ప్రధానమంత్రి కావడం, 5వసారి ప్రధానమంత్రి కావడం జరిగిందనమాట. షేక్ హసీనా బంగ్లాదేశ్. ఇక భూటాన్ ప్రధానమంత్రిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో షెరింగ్ తోబ్గే విజయం సాధించడం జరిగిందన్నమాట. ప్రధానమంత్రి అయ్యాడు ఆయన, షెరింగ్ తోబ్గే చెప్పుకున్నాం మనం. అదేవిధంగా మన భారత సంతతికి చెందినటువంటి మరొక భారతీయుడు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బ్రిటన్ దేశంలో గెలిచి బ్రిటన్ ప్రధానమంత్రిగా నిలిచాడు. ఆయన రిషి సునాక్ అనమాట. బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్, భూటాన్ ప్రధానమంత్రిగా షెరింగ్ తోబ్గే. ఓకేనా. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా. ఇట్లా ప్రధానమంత్రుల పేర్లు కూడా మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా మనం. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరెవరు గెలుస్తున్నారు అనేది ఒక ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి, అధ్యక్షులు ప్రధానమంత్రుల పేర్లు. ఫోర్త్ క్వశ్చన్, దేశంలోనే 3వ మత్స్య యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చినది? చూడండి, దేశంలోనే 3వ మత్స్య యూనివర్సిటీ అనమాట. మత్స్య యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో, మత్స్య అంటే ఆక్వా యూనివర్సిటీ అనమాట, ఏ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిందంటే కనుక ఆంధ్రప్రదేశ్లో. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ యూనివర్సిటీ గురించి మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన విషయాలు మీరు ఒకసారి నోట్ చేసుకోండి. 400 ఎకరాలలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతూ ఉందన్నమాట. దీనికోసం 332 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇది మొట్టమొదటి మత్స్య యూనివర్సిటీగా గుర్తింపు పొందనుంది.
దేశంలో అయితే కనుక 3వ మత్స్య యూనివర్సిటీగా గుర్తింపు పొందనుంది. ఈ ఆక్వా యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు కాబోతూ ఉంది అంటే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం వద్ద లకితపూడి మరియు సరిపల్లి అనే గ్రామాల మధ్య, పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం వద్ద లకితపూడి మరియు సరిపల్లి అనే గ్రామాల మధ్య ఈ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతూ ఉందన్నమాట. ఈ యూనివర్సిటీకి సంబంధించి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వీళ్ళందరూ కూడా ఒక అంగీకారం తెలపడం జరిగిందనమాట. దీనితో దేశంలోనే 3వ మత్స్య యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చేపల ఉత్పత్తి పరంగా దేశంలోని 25% ఆక్రమించిందనమాట. దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 25% అనమాట. ఇంకా రొయ్యల విషయానికి వస్తే కనుక ఏకంగా 78% ఆంధ్రప్రదేశ్తే. భారతదేశంలో రొయ్యల ఉత్పత్తి పరంగా తీసుకున్నప్పుడు 78%, 78% ఆంధ్రప్రదేశ్తే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ కూడా ఆక్వా కల్చర్ కిందకి వస్తాయన్నమాట. ఆక్వా కల్చర్ అంటే చేపలు, పీతలు, రొయ్యలు అన్నీ వస్తాయి. ఫిషీ కల్చర్ అంటే చేపలు అనమాట. ప్రాన్ కల్చర్ అంటే రొయ్యలు. సెరీ కల్చర్ అంటే కనుక పట్టు పురుగులు. సిల్వీ కల్చర్ అంటే అటవీ మొక్కలు అనమాట. ఓకేనా, ఇట్లా మన కల్చర్స్ ఉంటాయి. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, అడుగుతుంటారు ఎగ్జామ్లో, బాగా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్, ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్ ఎవరు? ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలో అందరికంటే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్గా నిలిచిన వారే వ్లాదిమిర్ పుతిన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో అందరికంటే గొప్ప ధనవంతుడిగా నిలవడం జరిగిందనమాట ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం. అతని యొక్క వ్యక్తిగత సంపద మనకు $200 బిలియన్ ఉందని నివేదికలు సూచిస్తూ ఉన్నాయన్నమాట. రష్యా అధ్యక్షుడి యొక్క వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు కదా, ఆయన యొక్క వ్యక్తిగత సంపద $200 బిలియన్ ఉందని నివేదికలు చెబుతూ ఉన్నాయన్నమాట. పుతిన్ యొక్క దుబారాల జాబితాలో 19 ఇతర ఇండ్లు ఉన్నట్టు, 700 కార్లు ఉన్నట్టు, 58 విమానాలు ఉన్నట్టు ఓకేనా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఆయన యొక్క జాబితాలో 19 ఇతర ఇండ్లు ఉన్నాయంట, 700 కార్లు ఉన్నాయంట, 58 విమానాలు ఉన్నాయంట. ఇలా వ్యక్తిగత సంపద $200 బిలియన్ ఉన్నట్టుగా నివేదికలు సూచిస్తూ ఉన్నాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ నివేదికలో గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనం బ్లూంబర్గ్ బిలియనీర్స్ లిస్ట్ చెప్పామన్నాడు. బ్లూంబర్గ్ బిలియనీర్ అంటే కూడా ధనవంతుడే. ఓకేనా, బిలియనీర్ జాబితా అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఎలన్ మస్క్ అని, సెకండ్ జెఫ్ బెజోస్ అని, థర్డ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అని, ఫోర్త్ బిల్ గేట్స్ ఉన్నారని చెప్పుకున్నాం అనమాట. అది ఏ లిస్టు? బ్లూంబర్గ్ బిలియనీర్ జాబితా అనమాట. ఎలన్ మస్క్, జెఫ్ బెజోసు, బెర్నార్డ్ ఆర్నాల్డ్, బిల్ గేట్స్ అనమాట. మన దేశానికి సంబంధించి గౌతమ్ అదాని 12వ స్థానంలో ఉన్నట్టు, ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నట్టు చెప్పుకున్నాం. అదే ఫోర్బ్స్ మ్యాగజైన్ ఉంటుంది, చాలా ఫేమస్ మ్యాగజైన్ అనమాట. ఫోర్బ్స్ మ్యాగజైన్ అయితే కనుక ఫస్ట్ ఎలన్ మస్క్, 2 బెర్నార్డ్ ఆర్నాల్డ్ వస్తాడనమాట, 3 వచ్చేసి జెఫ్ బెజోస్ వస్తాడు. ఇక్కడ మారిపోతుందన్నమాట. దేని ప్రకారం? ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ఫస్ట్ ఎలన్ మస్క్, సెకండ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్, థర్డ్ జెఫ్ బెజోస్ అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అదే టైమ్ మ్యాగజైన్ కూడా చాలా ఫేమస్ అనమాట. పర్సన్ ఆఫ్ ద ఇయర్గా పోయిన ఏడాది పర్సన్ ఆఫ్ ద ఇయర్గా టేలర్ స్విఫ్ట్ అనేటువంటి పాప్ గాయనిని పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించిందనమాట. ఆ సంవత్సరానికి గాను గొప్ప పర్సన్గా టైమ్ మ్యాగజైన్ ఎవరిని ప్రకటించిందంటే కనుక టేలర్ స్విఫ్ట్, SWIFT, స్విఫ్ట్ పాప్ గాయని అనమాట. అదే 2022లో అయితే కనుక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది టైమ్ మ్యాగజైన్ అనమాట 2022లో అయితే కనుక. ఓకేనా, ఎందుకు ప్రకటించిందంటే కనుక రష్యా దేశం అతిపెద్ద దేశం, దాంతో యుద్ధం చేస్తూ ఉంది ఉక్రెయిన్. ఓకేనా, యుద్ధం చేస్తూ అంత పెద్ద దేశం పైన నిలబడిందనమాట. యుద్ధం చేయడానికి సిద్ధమైపోయి అంత గొప్పగా ఆయన నిలబడడం జరిగిందనమాట. కాబట్టి పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఆయన ప్రకటించిందనమాట టైమ్ మ్యాగజైన్. రష్యా దేశానికి మరియు ఉక్రెయిన్ దేశానికి మధ్య యుద్ధం మనందరికీ తెలుసు. 2022 ఫిబ్రవరి 24వ తారీఖున స్టార్ట్ అయింది. 2022 ఫిబ్రవరి 24వ తారీఖున స్టార్ట్ అయిందనమాట.
రేపు ఫిబ్రవరి 24 వస్తే కనుక 2 సంవత్సరాలు పూర్తవుతుంది రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అన్నమాట. ఓకేనా. రష్యా ఓకేనా ఉక్రెయిన్ దేశంలో ఉన్నటువంటి ఇండియా వారిని భారతదేశాన్ని సురక్షితంగా తీసుకురావడం కోసం చేయించిన ఆపరేషన్ ఇది. ఉక్రెయిన్ దేశంలో ఉన్నటువంటి భారతీయులను ఇండియాకు సురక్షితంగా తీసుకురావడానికి చేయించిన ఆపరేషన్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కాబట్టి రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ప్రపంచంలో అత్యంత గొప్ప ధనవంతుడిగా పొలిటీషియన్లో నిలవడం జరిగిందనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఒక రష్యా అనగానే రష్యా దేశ రాజధాని మాస్కో, రష్యా దేశ కరెన్సీ రూబుల్, రష్యా దేశ భాష రష్యన్. రష్యా దేశం అనేది ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద దేశం అన్నమాట. కానీ రష్యా దేశం ప్రపంచంలోనే అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా మానవుని పంపిన దేశం. మొట్టమొదటిసారిగా మానవుడు వెళ్ళాడనమాట రష్యా దేశం నుంచే అంతరిక్షంలోకి. ఆయనే యూరీ గగారిన్ అనమాట. మహిళ కూడా అంతరిక్ష మహిళ కూడా మొదటి మహిళ రష్యా మహిళనే. ఆమె వాలెంటినా తెరెష్కోవా. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరంటే కనుక యూరీ గగారిన్ రష్యా. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ ఎవరంటే కనుక వాలెంటినా తెరెష్కోవా రష్యా. మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ఒక జంతువును పంపిస్తారనమాట ప్రయోగం కోసం. కుక్క, లైకా అనే కుక్కను పంపిస్తారు రష్యా వాళ్ళు. సరే గుర్తుపెట్టుకోవాలి వ్లాదిమిర్ పుతిన్. ఇప్పుడు క్వశ్చన్, వింగ్స్ ఇండియా 2024 అనేది ఎక్కడ జరిగినది? చూడండి, వింగ్స్ ఇండియా అనేటువంటిది ఒక సివిల్ ఏవియేషన్ ఈవెంట్ అనమాట. పౌర విమానయానానికి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ అనమాట. ఇది ఎక్కడ జరిగింది అంటే కనుక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయంలో, హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 పేరిట గొప్ప వైమానిక ప్రదర్శన జరిగిందనమాట. ఇది 4 రోజులు జరిగిందనమాట. జనవరి 18వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ వరకు 4 రోజుల గొప్ప ప్రదర్శన అట్టహాసంగా జరిగిందనమాట. ఎంతోమంది ఈ ప్రదర్శన వీక్షించేందుకు అక్కడ సందర్శకులు భారీగా తరలి రావడం, అదేవిధంగా హెలికాప్టర్లు చేసినటువంటి విన్యాసాలు ఇవన్నీ కూడా మరింత ఆకట్టుకున్నాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట ఇది. ఆసియా ఖండంలో అత్యంత గొప్ప ఈవెంట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఈవెంట్ అనమాట వింగ్స్ ఇండియా అనేటువంటి ఈవెంటు. ఓకే, ఇది ఒక పౌర విమానయాన ఈవెంట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, భారతదేశంలోని పౌర విమానయాన పరిశ్రమ గత 3 సంవత్సరాలలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వాటిలో ఒకటనమాట. భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా అవతరించిందనమాట. భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా అవతరించిందనమాట. 2024 నాటికి యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి 3వ అతిపెద్ద విమాన ప్రయాణికుల మార్కెట్గా అవతరించింది. ఇది వరకు 3వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ ఉండేదన్నమాట. ఇప్పుడు మన భారతదేశం 3వ స్థానానికి వెళ్ళిపోయిందన్నమాట ప్రయాణికుల పరంగా. కాబట్టి గుర్తుంచుకోవాలి, భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఉంది అనే విషయాన్ని. భారతదేశ పౌర విమానయాన పరిశ్రమ అనేక మైళ్ళు అభివృద్ధి చెందిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అనేక సవాళ్లను అధిగమించడం ప్రపంచంలో అత్యంత లాభదాయకమైనటువంటి విమానయాన మార్కెట్లో ఒకటిగా అవతరించింది. ఒకప్పుడు విమానయానం చాలా నష్టాల్లో ఉండేదన్నమాట. కానీ ఈ 3 ఏళ్ల కాలంలో ఏమైందంటే కనుక 3 ఏళ్ల కాలంలో బాగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందన్నమాట. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆధునీకరణ, భవిష్యత్తు సాంకేతికతలు మరియు చివరి మైళ్ళు కనెక్టివిటీని లక్ష్యంగా చేసుకున్న విధానాలపై దృష్టి సారించి భారతదేశ పౌర విమానయాన రంగం అనేటువంటిది 2047 నాటికి, మనందరికీ తెలుసు 2047 అంటే కనుక భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. కాబట్టి భారత పౌర విమానయాన రంగం కూడా 2047 నాటికి దృష్టిని సాధించాలని రోడ్ మ్యాప్ను పెట్టుకుందనమాట. ఒక రోడ్ మ్యాప్ను తయారు చేస్తూ ఉందన్నమాట 2047 నాటికి అత్యంత గొప్పగా మరింత అభివృద్ధిగా కావాలనేటువంటి లక్ష్యంతో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మన దేశ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అనమాట. పౌర విమానయాన శాఖ మంత్రి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు అని అడుగుతారు, జ్యోతిరాదిత్య సింధియా. కాబట్టి వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోని బేగంపేటలో జరిగింది. 4 రోజుల ఈవెంట్ అనమాట. అత్యంత గొప్పగా హెలికాప్టర్ల విన్యాసాలు, ఇవన్నీ కూడా జరిగాయన్నమాట అక్కడ. ఓకేనా. వీక్షకులను మరింత ఆకట్టుకునిందనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 7th క్వశ్చన్,
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024 గాను 19 మందికి అందజేయగా తెలంగాణ బాలిక ఎవరు? ఇక్కడ తెలంగాణ బాలిక ఎవరంటే పెంద్యాల లక్ష్మీప్రియ. మన ఇమేజ్లో చూడొచ్చు పెంద్యాల లక్ష్మీప్రియను. గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ అనమాట, జానపద డ్యాన్సర్ అనమాట. ఓకేనా, ముఖ్యంగా కూచిపూడి ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం ఉంది కదా కూచిపూడి, ఆ కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్ అనమాట. శాస్త్రీయ నృత్యకారిణి, చాలా ఫేమస్ డ్యాన్సర్ అంట. కానీ ఈ బాల పురస్కారాల్లో భాగంగా ఈ బాలికను గుర్తించడం జరిగిందన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఈమెకి పురస్కారాన్ని అందజేయడం జరిగిందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండకు చెందినటువంటి బాలిక, హనుమకొండ. ఓకేనా, సరే ఓసారి దీనికి సంబంధించిన న్యూస్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 19 మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024 ప్రకటించిందనమాట. 19 మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రకటించింది. దేనిని పురస్కరించుకొని అంటే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని. ఇక తెలంగాణ నుంచి కళలు సంస్కృతి అనే కేటగిరీలో పెంద్యాల లక్ష్మీప్రియకు, ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో ఆర్ సూర్యప్రకాశ్ ఎంపికయ్యారనమాట. ముఖ్యంగా మనం ఈ 19 మందిలో తెలుగు వాళ్ళను గుర్తుపెట్టుకోవాలా. తెలంగాణ నుంచి పెంద్యాల లక్ష్మీప్రియ ఏ విభాగంలో అంటే కళలు సంస్కృతి కేటగిరీలో, ఆమె కూచిపూడి డాన్సర్ అనమాట ఆ బాలిక. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరంటే కనుక క్రీడల విభాగంలో సూర్యప్రకాశ్ను గుర్తుపెట్టుకోవాలి. సూర్యప్రకాశ్ పెంద్యాల లక్ష్మీప్రియలు చాలా చాలా ఇంపార్టెంట్, వాళ్ళిద్దరిని మైండ్లో పెట్టుకోవాలి. 7 కేటగిరీలో అందజేస్తారన్నమాట ఈ అవార్డును. సాహసము, కళలు సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, నవకల్పన, శాస్త్ర సాంకేతిక, అదేవిధంగా సోషల్ సర్వీస్ సామాజిక సేవ, క్రీడలు అనమాట. ఇట్లా 7 కేటగిరీలలో అందజేస్తారు. క్రీడల కేటగిరీలో ఆర్ సూర్యప్రకాష్కి, ఓకేనా, అదేవిధంగా కళలు సంస్కృతిలో పెంద్యాల లక్ష్మీప్రియకు ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగిందనమాట. 5 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఈ పురస్కారాలు అందజేస్తుంది. 5 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్లకు ఈ పురస్కారాలు అందజేయబడతాయి అన్నమాట. ఈ ఏడాది ఎంతమందికి అనేది మైండ్లో పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 19 మందికి. ఎంతమందికి? 19 మందికి అనమాట. పెంద్యాల లక్ష్మీప్రియ పేరు అసలు మర్చిపోకూడదు. ఓకేనా, ఇప్పుడు ఆ బాలిక హనుమకొండలో ఒక పాఠశాల, మిషనరీ పాఠశాల 10వ తరగతి చదువుతూ ఉందన్నమాట. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము, ప్రాణం అంట. కానీ ఆమెకు ఐఏఎస్ కావాలనే కోరిక ఉన్నట్టుగా ఆమె చెప్తూ ఉందన్నమాట. ఐఏఎస్ కావాలనే కోరిక ఉన్నట్టుగా అనమాట. ఇట్లా బాల పురస్కారాలు ఓకేనా వస్తాయన్నమాట. జనవరి 22వ తారీఖున ప్రధానమంత్రి వీరితో మాట్లాడడం జరిగింది. 21వ తారీఖున విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేసిందనమాట. జనవరి 21వ తారీఖున. జనవరి 22వ తారీఖున ఏం జరిగిందంటే కనుక ప్రధానమంత్రి వీళ్ళందరినీ పిలుచుకొని వారితో ముచ్చటించడం అంటే సంభాషించడం జరిగిందనమాట. ఈ 19 మందితో సంభాషించడం జరిగిందనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనవరి 22న. జనవరి 21న అవార్డులు అందజేశారనమాట. ఎవరు అందజేశారంటే రాష్ట్రపతి అందజేశారు. ఈ అవార్డులు ప్రకటించింది ఎవరంటే కనుక కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఈ అవార్డులు ప్రకటిస్తే, అవార్డులు ఇచ్చింది ఎవరంటే కనుక అంటే అవార్డులు ఎవరు ప్రదానం చేశారంటే రాష్ట్రపతి ప్రదానం చేశారు. ప్రధానోత్సవం తర్వాత వారితో సంభాషించింది ఎవరంటే ప్రధానమంత్రి అనమాట. ప్రతి ఏటా ఇలా జరుగుతుంది ప్రాసెస్ అనమాట. సరే, ప్రజెంట్ కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరున్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 8th క్వశ్చన్, ధరణి సమస్యల పరిష్కారానికి వేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? చూడండి, ధరణి సమస్యల పరిష్కారానికి వేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే కోదండరెడ్డి. 5 మందితో కూడినటువంటి కమిటీ అనమాట. ఈ 5 మందితో వేసినటువంటి కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే మాత్రం కోదండ రెడ్డి అనమాట. ధరణి అనగానే మనకు అర్థమైపోతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశము అని. ధరణి పోర్టల్ అనేటువంటిది మనకి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2020 అక్టోబర్ 29వ తారీఖున ప్రారంభించడం జరిగిందనమాట. ఇప్పుడు అంతా జరిగేదంతా మనకు డిజిటల్ యుగం కాబట్టి ఈ డిజిటల్ యుగంలో భాగంగా తో కూడినటువంటి ఒక గొప్ప పోర్టల్ అనమాట ఈ ధరణి పోర్టల్ అనేటువంటిది. కానీ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట ఈ ధరణి పోర్టల్ అనేటువంటిది.
ఓకేనా. కానీ దీనివల్ల ఎంతోమంది రైతులు ఇబ్బందులు పడ్డారనమాట తెలంగాణలో. ఈ ధరణి పోర్టల్ వల్ల ఓకేనా మనకు చాలాసార్లు ఇష్యూస్ వచ్చాయన్నమాట. చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారనమాట. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ప్రజెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కనుక ఈ ధరణి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక కమిటీని వేసిందనమాట. ఆ కమిటీలో 5 మంది సభ్యులు ఉంటారు. ఎవరు నేతృత్వం వహిస్తారంటే కోదండ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ధరణి పేరును మార్చాలనేటువంటి నిర్ణయంతో కూడా ఉన్నారనమాట. భూమాత అనేటువంటి పేరుతో మార్చాలి అనేటువంటి నిర్ణయంతో కూడా ఉన్నారనమాట ప్రజెంట్ గవర్నమెంట్. బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి తీసుకొచ్చినటువంటిది ధరణి పోర్టల్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆ గవర్నమెంట్ లేదు, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ధరణి అనేటువంటి పేరు తీసేసి ఓకేనా చాలా గొప్పగా భూమాత అనేటువంటి పేరుతో మరిన్ని మార్పులతో ఓకేనా తీసుకురావాలనేటువంటి విషయం పైన వీళ్ళు పనిచేస్తూ ఉన్నారనమాట. చూద్దాం అది మారుతుందా లేదా ఆ పేరు అనేటువంటిది రానున్న రోజుల్లో. ఓకే, దీనికి సంబంధించి మనం ఒక చట్టాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే ఎంటీపీ చట్టం అనమాట. ఎంటీపీ అంటే కనుక మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లో చేయబడిందనమాట. 1971 తర్వాత మళ్ళీ అది 2020లో రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చారనమాట ఆ చట్టంలో. మెడికల్ టర్మినేషన్ యాక్ట్ ఎప్పుడు చేయబడిందంటే 1971లో, మళ్ళీ 2020లో ఒక రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగిందనమాట. దాని ప్రకారం గతంలో ఉన్నటువంటి 20 వారాల గర్భ విచ్ఛిత్తిని 24 వారాలకు పెంచడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. 2020లో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన తర్వాత 20 వారాల గర్భ విచ్ఛిత్తిని 24 వారాలకు తీసుకురావడం జరిగిందనమాట. అంతేకాదు గతంలో కేవలం గర్భ విచ్ఛిత్తి అనేటువంటిది పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఉండేదన్నమాట, మ్యారీడ్లో మాత్రమే ఉండేది. కానీ రాజ్యాంగ సవరణ 2020లో చేసిన తర్వాత అది అన్మ్యారీడ్కి కూడా ఓకేనా ఎవరైతే వివాహం చేసుకొని వారు ఉంటారో వారికి కూడా గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. దీనికి సంబంధించి 20 వారాల నుంచి 24 వారాలు అనేటువంటిది ప్రజెంట్ ఉందన్నమాట. కానీ గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్ల అనుమతి పొందవలసి ఉంటుందన్నమాట. ఆర్ఎంపీ వాళ్ళు ఆమోదించాల్సి ఉంటుందన్నమాట. కానీ 20 వారాలకు సంబంధించి గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలంటే కనుక ఒక ఆర్ఎంపీ అనుమతించాల్సి ఉంటుందన్నమాట. అదే 24 వారాల ఓకేనా గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలనుకుంటే కనుక 2 ఆర్ఎంపీలు అనుమతించాల్సి ఉంటుందన్నమాట. 20 వారాల సమయంలో గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలంటే ఒక ఆర్ఎంపీ, అదే 24 వారాలలో గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలంటే కనుక 2 ఆర్ఎంపీల అనుమతి పొందవలసి ఉంటుందన్నమాట. వాళ్ళు ఆమోదించాలన్నమాట. 24 వారాలు దాటినట్లయితే కనుక మెడికల్ బోర్డు వాళ్ళు అనుమతించవలసి ఉంటుందన్నమాట. ఎన్ని వారాలు దాటితే 24 వారాలు కనుక దాటిన వారు గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలంటే కనుక ఓకేనా ఎవరు అనుమతించాలి? మెడికల్ బోర్డు వాళ్ళు ఆమోదించాల్సి ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. చట్టం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. సరే, ఇక రాజస్థాన్లో జరిగినటువంటి హైకోర్టు తీర్పు అన్నమాట ఇది. ఓకేనా. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. 31 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతించలేమని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఎన్నికలు కూడా మైండ్లో పెట్టుకోవాలి. 2023 డిసెంబర్ 15వ తారీఖున రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఓకేనా భజన్లాల్ శర్మ అనమాట. ఈ భజన్లాల్ శర్మ ఓకేనా రాజస్థాన్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి, రాజస్థాన్కు 14వ ముఖ్యమంత్రి, రాజస్థాన్కు తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట. ఓకేనా సంగనేర్ అనేటువంటి ఒక నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిక కావడం జరిగిందనమాట. ఆయన నియోజకవర్గం గుర్తుపెట్టుకో సంగనేర్. ఆయన రాజస్థాన్కి ఎన్నో ముఖ్యమంత్రి, 14వ ముఖ్యమంత్రి, ఎన్నోసారి ప్రమాణ స్వీకారం, ఆయన మొదటిసారి ప్రమాణ స్వీకారం. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించింది గవర్నర్ కల్రాజ్ మిశ్రా. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తేదీ డిసెంబర్ 15. ఆయన ఏ పార్టీకి చెందినవాడు? భారతీయ జనతా పార్టీకి చెందినవాడు. ఇక రాజస్థాన్లో జరిగిన ఎన్నికలు గుర్తుపెట్టుకోవాలి. ఇక 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయన్నమాట. అందులో 199 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఉన్న స్థానాలేమో 200, ఎన్నికలు మాత్రం 199 స్థానాలకు జరిగాయన్నమాట. 199 స్థానాలు 115 బీజేపీ పార్టీ, 69 కాంగ్రెస్ పార్టీ, ఓకేనా 2 బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ, 13 ఇతరులు అనమాట, అదర్స్ 13 మంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయి రాజస్థాన్లో అని. ఓకేనా ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయన్నమాట. కాబట్టి అది అధికారంలోకి రావడం జరిగిందనమాట. ఎవరి సపోర్ట్ లేకుండా
ఓకేనా, పూర్తి మెజార్టీతో అది గెలవడం వల్ల అధికారాన్ని చేపట్టింది. అక్కడ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కావడం జరిగిందనమాట. ఈ కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా డైలీ ఓకేనా రివిజన్ బాగా చేసుకుంటారు వాళ్ళు, మీరు అందరూ కూడా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా. అదేవిధంగా మన ఛానల్లో మీరు ఏవైతే క్లాసులు వింటున్నారో దానికి సంబంధించినటువంటి అంశాలపైన పీడిఎఫ్ అనేటువంటిది 1 year కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. మీకు డే టు విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ప్రతి పీడిఎఫ్ కూడా. కాబట్టి మీరు వాటిని బాగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇవి కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి ఓకేనా అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. 1 year కరెంట్ అఫైర్స్ అనమాట. 2023 జనవరి 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ ఎండింగ్ వరకు 1 year కరెంట్ అఫైర్స్ పూర్తి స్థాయిలో కేవలం 100 రూపాయలకు అందిస్తూ ఉన్నాం అనమాట. అందరూ ఇట్లయితే చేసుకుంటే రానున్న ఎగ్జామ్స్ అందరికీ కూడా ఉపయోగపడతాయి. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి, యూజ్ చేసుకోండి. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024-2028 సంవత్సరానికి గాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్ పొందినది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఏటా మనందరికీ తెలుసు చాలా బ్రహ్మాండంగా మన భారతదేశంలో జరిగేటువంటి దేశవాళీ టోర్నీ అనమాట. అదే ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనమాట. ఉమెన్స్ది కూడా స్టార్ట్ అయింది, WPL అని, ఉమెన్ ప్రీమియర్ లీగ్. ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు స్పాన్సర్గా ఎవరు మారారు ఈ 2024 నుంచి అంటే కనుక ఓకేనా వాళ్ళే టాటా గ్రూప్ అనమాట. 2024 టాటా వాళ్ళే, 2025 టాటా వాళ్ళే, 2026 టాటా వాళ్ళే, 2027 టాటా వాళ్ళే, 2028 టాటా వాళ్ళే. అంటే 2024 నుంచి 2028 వరకు టాటా వాళ్ళే స్పాన్సర్గా ఉండబోతూ ఉన్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల పాటు. కాబట్టి టాటా ఐపీఎల్ అని పిలుస్తామన్నమాట. కానీ ఐపీఎల్ ఎవరైతే స్పాన్సర్గా ఉంటారో వాళ్ళ పేరు మీదుగా ఇప్పుడు టాటా వాళ్ళు స్పాన్సర్ కాబట్టి టాటా ఐపీఎల్ అంటామన్నమాట. టాటా గ్రూప్ వాళ్ళు చేజిక్కించుకున్నారు స్పాన్సర్షిప్ను. ఇంకా ఏకంగా 12,500 కోట్లు చెల్లించి వాళ్ళు ఈ 5 ఏళ్ల కాలానికి స్పాన్సర్షిప్ చేజిక్కించుకున్నారనమాట. చాలా వెరీ ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోవాలి. అంటే 17వ సీజన్, ఈ ఏడాది జరిగే సీజన్ 17వది. 17, 18, 19, 20, 21 ఈ 21 సీజన్లకు సంబంధించి వీళ్ళే స్పాన్సర్స్ అనమాట. పోయిన ఏడాది 16వ సీజన్ జరిగింది. మనకు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిందనమాట 5వసారి. ఐపీఎల్ పోయిన ఏడాది 2023లో జరిగినప్పుడు ఎవరు విన్నర్ అనేది మనందరికీ తెలుసు. చెన్నై సూపర్ కింగ్స్ 5వసారి గెలిచిందనమాట. ముంబై ఇండియన్స్ కూడా 5 సార్లు గెలిచింది. అలా చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇప్పుడు 5వసారి టైటిల్ సాధించిందనమాట. ముంబై ఇండియన్స్ సరసన చేరిందనమాట. రన్నర్ ఎవరు అంటే గుజరాత్ టైటాన్స్ అనమాట. రన్నర్ వచ్చేసి గుజరాత్ టైటాన్స్ అనమాట. ఐపీఎల్ 2023కు సంబంధించి అది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే అక్కడ మనకి బాగా ఎవరైతే గొప్ప బ్యాట్స్మెన్ ఉంటారో అంటే అత్యుత్తమ బ్యాట్స్మెన్కు అత్యుత్తమ బౌలర్లకు ఇచ్చేటువంటి అవార్డ్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అని ఐపీఎల్లో. ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది? శుభమన్ గిల్కి వచ్చింది. ఆయన 890 రన్స్ చేశాడు. 890 రన్స్ గుర్తుపెట్టుకోవాలి, శుభమన్ గిల్. అదేవిధంగా పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే మహమ్మద్ షమీకి వచ్చింది. ఐపీఎల్ 2023లో 28 వికెట్స్ తీశాడు, 28 వికెట్స్. అందుకే అతనికి పర్పుల్ క్యాప్ ఇచ్చారు, అత్యధిక వికెట్లు తీసినందుకు. మహమ్మద్ షమీ. అత్యంత విలువైన ఆటగాడిగా శుభమన్ గిల్లే. అత్యంత విలువైన ఆటగాడిగా కూడా ఎవరంటే ఐపీఎల్ 2023లో శుభమన్ గిల్ అనమాట. సరే, ఈసారి మనకి అత్యంత విలువైన ఆటగాడిగా ఎవరు ఎక్కువ ఓకేనా డబ్బు చెల్లించి ఎవరిని కొనుక్కున్నారు అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఈ సీజన్లో ఎక్కువ ధర పలికినటువంటి ఆటగాడు ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 2024 సీజన్కు సంబంధించి అనమాట. 2024 జరగబోతుంది ఐపీఎల్. దానికి సంబంధించి ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆల్రెడీ నేను చెప్పా ఆ విషయం కూడా. ఓకేనా, ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.